జనరల్‌గా మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు కాబట్టి క్వెషన్ అడుగుతున్నా. సో, గతంలో ఒక కామెడీ రీల్స్ చేసేటువంటి భార్గవ్ అనుకుంటా పేరు అనుకుంటా. ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే ఆరోపణలొచ్చినాయో, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు దాదాపు 15 ఏళ్ళో, 20 ఏళ్ళో జైలు శిక్ష కూడా విధించినట్టు తెలుస్తుంది. ఆయన మీద ఒక ఫోక్సో కేస్ అయింది. సో, అంటే ఒక సామాన్యుడికి ఒకలాగా, ఒక కేంద్ర మంత్రి కొడుకుకు మరొకలాగాన 24 గంటలు అరెస్ట్ చేయాల్సినటువంటి బండి భగీరథుడు 48 గంటలు, 64 గంటలు అయినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రశ్న. ఒకటి మనం సోషల్ మీడియా జరిగిన దాంట్లో కన్నా ప్రతిటికి మనం స్పందించడం అనేది కరెక్ట్ కాదు. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. సీరియస్ గా చెప్పింది 100% మొత్తం అక్కడ ఏం జరిగింది ఏందనేది బ్రీఫ్ గా. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా అంత ఈజీగా చట్టం నుంచి ఆల్రెడీ కేసు నమోదు అయ్యింది. ఏడి బోడు 4 రోజులుగానే గుంజుకొస్తారు. ఎక్కడ కాదు ఎక్కడ విదేశాలకు కాదు ఎక్కడ పోయినా కూడా తోలుకొస్తారు. అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. అమ్మాయిల విషయంలో భద్రత విషయంలో అన్ని పార్టీలకు బాధ్యత ఉంది. అలా దీన్ని రాజకీయాలు చేయొద్దు. ఈ విషయాలు రాజకీయాల కోసం వాడుకున్నాం అమ్మాయిలను మనం కాదు కదా. ఈ కేసును రాజకీయంగా చూస్తారా మనం? చూడొద్దు కదా. నేను అనేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరూ. మొన్న అమ్మాయి ఏం పేరు మన కోరుట్లలో అమ్మాయి మీద జరిగినప్పుడు, ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు, ఆ అమ్మాయిని చంపినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఆమన్గల్లో వైష్ణవి కోరుట్లో వైష్ణవి జరిగినప్పుడు ఒక్కసారి వీళ్ళు పరామర్శించి వచ్చిరా? ఒక మాట చెప్తున్నా. ఆమన్గల్లో రామదాసు భార్యను చంపితే పిల్లలు అదైతే పరామర్శించడానికి ఎవరైనా వెళ్ళారండి వీళ్ళు? ఒక మాట చెప్పండి. ఇవాళ బండి సంజయ్ గారి మీద జరిగింది ఇది అని చెప్పేసి మళ్ళీ ఉల్టా అనుకుంటూ రిచ్చోళ్ళకి ఒకటి బీదోళ్ళకి ఒకటి, అంటే వీళ్ళు బీద వాళ్ళే కదా మరి ఈ 2 కేసులు. ఈ మహిళలు ఎందుకు రాలేదు ఆ రోజు? ఎందుకు మాట్లాడలేదు? నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సంధ్యారెడ్డి స్పందించట్లేదు. సంధ్యారెడ్డి ఎప్పుడు స్పందించాలో సంధ్యారెడ్డికి తెలుసు. నాకు సమాజం మీద బాధ్యత ఉంది. సమాజం మీద బాధ్యత ఉంది. నాకు ఇంట్లో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. 100% ఇవాళ తెలంగాణలో సంధ్యక్కను కోరుకుంటూ నేను సంతోషపడతా. అన్ని విషయాలలో ఆరోగ్యాలు సహకరించావు. నేను అనేది ఏంటంటే మహిళలము సమన్వయం పాటించాలి. ఒకరికొకరి మీద ఒకరు బాట్ చేసేసుకొని ఏదో నేను బట్టల మీద మాట్లాడినా గుడ్డల మీద మాట్లాడినా ఎక్కడ పోయింది ఆమె రాలేదు అని అంటే, ఇవాళ నేను ఆమె పేరు చెప్పుకొని నేను ఫేమస్ అని, మరి నా పేరు చెప్పుకొని మీరు ఫేమస్ అవుతురా? అది తప్పది. ఈ కేసు అనేది మనం ఎట్లా చూడాలి? ఇవాళ మనం చూడాల్సిన కేసు ఏంటి, అక్కడ జరిగింది ఏంది? ఈ అమ్మాయి కూడా ఇప్పుడు హనీ ట్రాప్ చేసి వాళ్ళకి డబ్బులు గుంజాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు. ఇంకోరైతే ఇంకో రకంగా అనుకునే వాళ్ళు. ఇవాళ ఇదే బీద వాళ్ళకు మరి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ జైలు దగ్గర పోయో లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర పోయో ఎందుకు అడగలేదు వీళ్ళందరూ? ఇవాళ ఒక మాట చెప్పండి. మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఈ మహిళా నాయకురాలు ఎక్కడ పోయారు బీఆర్ఎస్ వాళ్ళు? ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఎవరిని అనట్లేదు. ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు సమన్వయం పాటించాలి. పోక్సో చట్టం అంటే ఎంత సీరియస్గా ఉంటుందో తెలుసా? అది మనం ఒకవేళ ఏదైనా చిన్న తప్పుగా మాట్లాడినా కూడా మన మీద కేసు అవుతుంది. అమ్మాయి మొహం కూడా చూపించొద్దు. కొన్ని దాంట్లో చూపిస్తున్నారు. అది తప్పే కదా. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి మైనర్ బాలిక, రేపు ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఉన్న పార్టీని టార్గెట్ చేయొద్దు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వల్ల అక్కడ న్యాయం ఏం జరగదు. ఏ పార్టీలు ఉన్నా న్యాయం జరగాలని మనం ఇవాళ వీళ్ళని కాదు లేకపోతే వాళ్ళని కాదు ఇంకొకరని కాదు. ఇవాళ ఇదే మన బీజేపీ అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీకి ఏం సంబంధం అంటున్నారు. బండి సంజయ్ గారికి ఏం సంబంధం? ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల వ్యక్తి సమాజంలో, అవునా కదా. కాబట్టి అది వాట్ ఈజ్ వాట్ అనేది ఇవాళ బేషరతుగా ఎస్ నా కొడుకు నేనే తీసుకొచ్చిన, నేనే లొంగిపోతున్నా, తప్పైతే శిక్షించండి, లేదు అంటే నా కొడుకు కడిగిన ముత్తంలాగా వస్తాడని చెప్తే అప్పుడు శబాష్ అనేటోళ్ళు. ఇంకెవరు నమ్ముతారండి? మీరు ఇన్ని రోజులు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చేసి మొత్తం బోర్ల ఒక్కలు పడతారు. ఈ రోజు ఎప్పుడైతే మీరు ఆ కేసు పెట్టగానే లొంగిపోయింది అనుకోండి, ఇవాళ సమాజంలో మీ మీద ఒక బాధ్యత పెరిగేది, ఒక గౌరవం పెరిగేది, ఇవాళ ఎస్కేప్ కావడానికి అనేది ఉంది కదా. ఇప్పుడు అందరూ బీజేపీలో చాలా మంది ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మాట్లాడేటోళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? అలా కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. అంటే ఎప్పుడన్నా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది అండి ఎప్పుడన్నా? మీరు ఒక్క మాట చెప్పండి. పెద్ద జోక్ కాకపోతే కోడే కూర్చుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ మోడీ గారు వచ్చేటప్పటికే ఇది జరిగింది కుట్ర, ఇవన్నీ ఆరోపణలు మీరు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారంటే ఇవి ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు.
నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగింది అని మాట్లాడిన మాటల్లాగా లేవు. ఎంతసేపటికి ఇక్కడ సీతక్కని టార్గెట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఒక్కసారి చూసుకోండి, ఇదే మేము దిశ కేసు అప్పుడు ఎంత మందిని తెలుసా, మేము కేసులు కూడా అబ్దుల్ పర్మెట్లో కేసులు కూడా అయినాయి అప్పుడు మాకు. మరి ఎక్కడ పోయింది కవితకి, ఎక్కడ పోయింది? మళ్ళీ ఇట్లాంటి జరిగినప్పుడు కవితకి ఎందుకు స్పందిస్తలేదు? పార్టీ పెట్టుకుంది కదా ఆమె కూడా, ఇలాంటప్పుడు రావాలి కదా. మరి కవితక్క అన్యాయం జరిగి మహిళా లీడర్లు ఎక్కడ పోయారు? కవితక్క మరి ఇట్లా జరిగినప్పుడు కవితక్క గురించి వీళ్ళెందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఏమైంది తమ్మి అంటే, రాజకీయాలల్లో మహిళలను ఎట్లా వాడుకుంటున్నారంటే, ఎవరైనా వ్యక్తులు అంటే ఈ క్యాస్ట్ ఉంటే ఈ క్యాస్ట్ పరంగానే మాట్లాడాలి. అట్లా రాజకీయాలతోని క్యాస్ట్లతోని మనం రాజకీయాలు చేయకూడదు. ఒక్కటైతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది జరిగినా ఏదైనా మహిళా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మనము రాజకీయాలు నీతితో విలువలతో కూడినవి. ఇంకొక మొన్న ఆ విషయం కూడా మీరు అన్నారు, మొన్న నాకు ఫోన్లో మీరు అక్క ఇట్లా దాడులు జరుగుతున్నాయి అంటే మీరు అడిగారు కదా, ఇట్లా అడిగిన రాజకీయ నాయకుల మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే నేను తప్పు అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనం ఇళ్ల మీద దాడి చేయడం అనేది మన సంస్కృతి సాంప్రదాయం కాదు. రాజకీయ పరంగా విమర్శించండి. ఎవరైనా ఏ పార్టీ నాయకురాలైనా ఇంటి మీద దాడి చేయడమో లేకపోతే ఇంకోటి దాడి చేయడమో, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇండ్ల దగ్గరకు పోయి భయాభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పిన నేను. ఎవరైనా కానివ్వండి, ఒక మహిళలు రాజకీయాలు రావడమే చాలా తక్కువ. వచ్చిన మహిళలను కూడా ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి అది చేస్తున్నామంటే మనం మాట్లాడేటప్పుడు సరే అందరికి అన్ని తెలిసి మాట్లాడలేము, కొన్ని ఓపికలు పట్టుకోవాలి, కొన్ని మనం ఓపిక పట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ అంశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా శిక్ష పడాలి చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యదు. ఎవరు తప్పు చేసినా తాట తీస్తారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అనుకున్నారో, ఇవాళ మహిళల మీద ఏది జరిగినా కూడా ఎవరు ఊరుకోరు. ఇవాళ ఆయన హోంశాఖ ఎందుకు పెట్టుకున్నారు దగ్గర అంటే అలంకారం కోసం పెట్టుకున్నారా? గతంలో ఇదే మహిళా కమిషన్ సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు. ఎన్ని ఆగడాలు జరుగుతున్నప్పుడు ఒకరు స్పందించిరా? కానీ ఇది సమయం కాదు నేను అనడం, కానీ చెప్తున్నా, మీరు నిజంగా అమ్మాయికి నిజంగా బాధ్యరాలు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి న్యాయం జరిగేటట్టు చేయండి, కానీ రాజకీయం చేయకండి. అప్పుడు అందరం కలిసి వద్దాం. ఎందుకు రారండి? ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఈ అంశం వస్తుందని ఎవరైనా కలలు కంటామా? ఎక్కడో ఊర్లలోకి వెళ్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా మనము కొన్ని పనులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా సంధ్యక్క సామాజిక బాధ్యతతో ముందుకెళ్తుంది. తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరగాలనుకుందాము. ఏదేమైనా ఉన్నప్పటికీ రాజకీయాలకు అమ్మాయిలకు ముడిపెట్టకండి. అమ్మాయి శీలాన్ని, అమ్మాయి క్యారెక్టర్ని డబ్బుతో ముడిపెట్టకండి. ఇవి మంచి సాంప్రదాయమైన రాజకీయాలు కాదు. రాజకీయాలు అనేది ఇవాళ ఉంటే రేపు పోతాయండి. జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఇవాళ ఎవరి మీదైనా జరగవచ్చు రేపు. ఈ చిన్న చిన్న అంశాలని చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదేమున్నా ఎక్కడున్న పట్టుకొస్తారు, బొక్కలేస్తారు. ఆ విషయంలో ఎవ్వరు మీరు డోంట్ వరీ. తప్పకుండా ఇదే బండి సంజయ్ గారు రావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. పోయి ఎక్కడో దొంగతనంగా పోయి కేసు బెయిల్ అంత సినిమా లేదు ఇక్కడ, బెయిల్ వచ్చి అంత ఉండదు. పోక్సో చట్టం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ సీరియస్గా ఉంటుంది. మాకేం తెలియదని వాళ్ళంతా వాళ్ళే చెప్పిండ్రు, మమ్మల్ని డబ్బుల కోసం వాడుకుందని చెప్పిండ్రు. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తిరిగిండ్రు, తిన్నారు, మంచి కలిసి ఉన్నారు, అన్ని చేసిర్రు. ఒకవేళ ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు రిలేషన్లో, ఫిజికల్ రిలేషన్లు ఉన్నా కూడా ఇద్దరు తప్పే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బండి భగీరథ్ కేసుకు సంబంధించి సంజయ్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా పోక్సో కేసు ఒక్కసారి నమోదైందంటే ఎక్కడికి పోయినా మీకు బెయిల్ వచ్చడమో లేకపోతే ఇంకోటి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వీలు పడదు. ఖచ్చితంగా చట్టానికి అందరూ సమానులే, ఎవరు అతిథులు కాదు. న్యాయస్థానాల్లో తేలుతుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఏం జరుగుతుంది అనేది. కోర్టులకు పోయినంత మాత్రాన మరి తప్పు ఒప్పు కాదు. ఖచ్చితంగా మీరు ఆ స్టేషన్లో లొంగిపోవాల్సిందే. బండి సంజయ్ కూడా తన బాధ్యతగా తన కుమారుణ్ణి స్టేషన్లో అప్పచెప్పాల్సిందే. ఏదైనా ఉంటే న్యాయస్థానాలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నట్టు ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇది మొత్తం మీద బండి భగీరథ్ సంబంధించి మాత్రం చాలా వివాదంగా మారుతుంది. రోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది బాధిత అమ్మాయికి. ఖచ్చితంగా దీని మీద న్యాయస్థానాలు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టం అందరికీ సమానం అంటూ మరోసారి సంజయ్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం ఏం జరుగుతుంది, బండి భగీరథ్ వివాదం ఎక్కడ దాకా పోతుంది ఏందనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.